వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే డిఎస్సి ఛానల్. ఇది ఈరోజు మనం డిస్కస్ చేసేది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా చేంజ్ చేయాలంటే, యాక్టివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్టు, హెల్పింగ్ వర్బు, మెయిన్ వర్బు, ఆబ్జెక్ట్. ఇది యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్. ఈ యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేటప్పుడు మెయిన్గా 5 స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడున్న ఆబ్జెక్టుని ఇక్కడ సబ్జెక్ట్ లాగా రాయాలి. నెక్స్ట్ ఇక్కడున్న హెల్పింగ్ వర్బ్ కాకోకుండా ఈ సబ్జెక్ట్కి అనుగుణంగా ఉండే హెల్పింగ్ వర్బ్ రాయాలి. థర్డ్ స్టెప్, మెయిన్ వర్బ్ ఏదైతే ఉందో దాన్ని 2 పార్ట్స్గా బీ ఫామ్గా ఒకటి అండ్ ఈ మెయిన్ వర్బ్కి V3ని రాయాలి. ఫోర్త్ వన్, బై అనే ప్రిపోజిషన్ యాడ్ చేయాలి. ఫిఫ్త్ వన్, ఈ సబ్జెక్టు ఇక్కడ ఆబ్జెక్టులా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్. ఐ అనేది సబ్జెక్టు, యామ్ అనేది హెల్పింగ్ వర్బు, ప్లేయింగ్ అనేది మెయిన్ వర్బు, క్రికెట్ అనేది ఆబ్జెక్ట్. దీన్ని ఎలా రాయాలి? ఇక్కడ ఆబ్జెక్ట్ని ఇలా సబ్జెక్ట్గా రాసాం కదా, సో క్రికెట్ అని ఇక్కడ రాసాం సబ్జెక్ట్ లాగా. దీనికి అనుగుణంగా హెల్పింగ్ వర్బ్ రాయాలి కదా, సో యామ్ అనేది పెట్టకూడదు కదా, క్రికెట్ యామ్ అని. దీనికి అనుగుణంగా క్రికెట్, ఇది సింపుల్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది, ఇది కూడా అలా రాయాలి. క్రికెట్కి ఏమొస్తుంది? ఈజ్ వస్తుంది, ఎందుకంటే క్రికెట్ అనేది సింగులర్ కదా, ఈజ్. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ స్టెప్ ఉంది కదా, బీ ఫామ్ V3 ఇక్కడ ఉన్న వర్బ్ ఏంటి? V4 వస్తే ఈ సింపుల్ టేబుల్ గుర్తుపెట్టుకోండి. V1 వస్తే ఈజ్, యామ్, ఆర్, బీ యూస్ చేయాలి బీ ఫామ్ దగ్గర. V2 దగ్గర వాజ్ వర్, V3 దగ్గర బీను, V4 దగ్గర బీయింగ్. సో ప్లేయింగ్ అనేది V4 కాబట్టి ఇక్కడ బీయింగ్ యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటి? బీ ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ V3 ఏంటి? ప్లేకి ప్లేడ్. సో V3 రాసేసాం. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్, బై అనే ప్రిపోజిషన్ రాయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్, ఆబ్జెక్ట్. ఇక్కడ ఉండే సబ్జెక్టుని ఇక్కడ ఆబ్జెక్ట్లోకి రాయాలి. ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఏంటి? ఐ. ఆబ్జెక్ట్లోకి వస్తే మీ అవుతుంది. సో క్రికెట్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ బై మీ.